హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ స్టార్ రమేష్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఇంతకుముందే నేను ఎప్సన్ L3210కి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎప్సన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది తెలుసుకుందాం. నాకైతే ఇక్కడ 4 బాటిల్స్ ఇచ్చారు, ఇంక్ బాటిల్స్, బ్లాక్, ఎల్లో, ఇలా 4 కలర్స్ ఇచ్చారు. ఆల్రెడీ మీకు తెలుసు ఇవి. వీటిని ఇప్పుడు నేను ఈ ప్రింటర్ బయట తీసి ప్రింటర్లోకి నేను వేస్తాను. ఇంక్స్ వేసిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ చెక్ చేస్తాను. ప్రింటర్కి సేఫ్టీకి ఇవంతా ఇచ్చినారు చూడండి, థర్మాకోల్ షీట్స్. అది ప్రింటర్ అక్కడ ఇక్కడ జరగకుండా ఉండడానికి ఇవి పెట్టారు. ఓకే, ఇప్పుడు మనం ప్రింటర్ని బయటకు తీద్దాం. జాగ్రత్తగా తీయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా డబ్బులు పెట్టి కొన్నాం. బాక్స్ పక్కన పెట్టేస్తాం. బాక్స్లో ఒక కేబుల్ ఉంది, పవర్ కేబుల్. అది కింద కూడా ఇచ్చారు చూడండి, థర్మాకోల్ షీట్స్. నేను ప్రింటర్ కింద బాక్స్ సేఫ్గా ఉండడానికి ఇలా అరేంజ్మెంట్ చేశాను. కవర్ రిమూవ్ చేసేసి ఇది పవర్ కేబుల్ ఇందాక చూపించాను కదా, బాక్స్లో ఉండింది. ఇది వచ్చి USB కేబుల్, కంప్యూటర్కి ప్రింటర్కి అటాచ్మెంట్కి. దీని ద్వారా పవర్ సప్లై అవుతుంది. ఫస్ట్ పవర్ కేబుల్ మనము కనెక్ట్ చేద్దాం. కవర్లో నుంచి USB కేబుల్ని కూడా మనం బయట తీసేసుకుందాం. ఇప్పుడు నేను మొదటగా పవర్ కేబుల్ ప్రింటర్కి అటాచ్ చేసి ఆ కేబుల్ని పవర్ బోర్డ్లోకి పెడతాను. ఇప్పుడు USB కేబుల్ తీసుకొని ప్రింటర్కి అటాచ్ చేసి, ఇంకోటి వచ్చి మన CPUకి అటాచ్ చేయాల. ఓకే, CPUకి నేను అటాచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ప్రింటర్ ఆన్ చేసి దీనికి ఒక సెటప్ ఇచ్చింటారు ఫ్రెండ్స్. CD ఒకటి ఇచ్చింటారు అనమాట, సాఫ్ట్వేర్. ఆ ప్రింటర్కి సంబంధించి డ్రైవర్స్ అన్ని మనము కంప్యూటర్కి ఇన్స్టాల్ చేయాలి. అప్పుడు ఇన్స్టాల్ చేస్తేనే అది వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూపిస్తాను, అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం అంతా సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక CD చెప్పాను కదా, ఇదే ఆ CD కవర్లో ఉంది చూడండి, సెటప్ CD. ఇది ఎప్సన్ ఉంది కదా, ఈ సాఫ్ట్వేర్ అనేది CDలోకి పెట్టి డ్రైవ్లోకి ఆ డ్రైవర్స్ అన్నీ మనము ఇన్స్టాల్ చేయాలి. డ్రైవర్ ఇది CD డ్రైవ్ నాది HP. దాన్ని సిస్టమ్ కనెక్ట్ చేసి నేను ఇప్పుడు CD అందులో పెట్టేసి ఆ సాఫ్ట్వేర్ అంతా ఇన్స్టాల్ చేసేస్తాను. 10 నిమిషాల లోపల అయిపోతుంది. కానీ మీకు నేను అంతా చూపించలేను, ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించేస్తాను నేను, ఎందుకంటే టైం పడుతుంది కదా. వీడియో కూడా లెంత్ అవుతుంది, ఇప్పటికే చాలా లెంత్ అయింది. తీసినాను, డ్రైవ్లోకి పెడతాను చూడండి. అక్కడ
ఇప్పుడు ప్రింటర్ ఆన్ చేయాలి. మొక్కుంటున్నాను నేనైతే. ఫస్ట్ కొత్త ప్రింటర్ కదా, మొక్కొని ఆన్ చేస్తున్నాను మంచిగా జరగాలని బిజినెస్. నీట్గా సర్దుకోవాలి. సిడి డ్రైవ్ అప్పుడు చూడండి. ఇప్పుడు దానిపై నేను డబుల్ క్లిక్ ఇస్తాను అనమాట. సెటప్ సిడి అని ఉంది, డబుల్ క్లిక్ ఇస్తే అక్కడ వచ్చింది చూడండి. ఎస్ అని కొట్టిన, ఎప్సన్ అని పడింది చూడండి అక్కడ. అగ్రీ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్కి కింద టిక్ పెట్టి నెక్స్ట్ కొట్టడమే. ఇంకా నెక్స్ట్ కొడితే ఇంకా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. వెయిట్ చేయాలి 10 minutes. నేను ఇప్పుడు ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను. ఫ్రెండ్స్, ఇన్స్టాలేషన్ అయితే ఇక కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా మంచి ఫోటో తీసుకొని ఒకటి ప్రింట్ చేద్దాం, ఎట్లా వస్తుందో చూద్దాం క్వాలిటీ. ఏ ఫోటో తీయాలనుకుంటుంటే నాకు మా బాబుది గుర్తొచ్చింది. మా బాబు ఫోటో అయితే ఫస్ట్ కొత్త ప్రింటర్లో మా బాబు ఫోటో నేను ప్రింట్ చేస్తున్నా. చూద్దాం, ఓపెన్ చేస్తాను. మా బాబు దొరికింది ఫోటో. ఇప్పుడు ఈ ఫోటోని ప్రింట్ చేస్తాను నేను. ఎట్లా వస్తుందో క్వాలిటీ. ఇది కెమెరాలో తీసింది, డిజిటల్ కెమెరాలో తీసిన ఫోటో ఇది. 4:16 నేను క్రాప్ చేసుకుంటాను, లైటింగ్ పెంచుకుంటా కొంచెం.
లైట్ డార్క్గా ఉంది. ఉంటుంది చూసుకొని సైజ్ సెట్ చేసుకుంటున్నాం 4x6కి. పేపర్ వేస్తున్నా, ఫోటో పేపర్ వేస్తున్నాను. ఓకే, ఇందాకే పవర్ పోయింది కదా ఫ్రెండ్స్, ప్రింట్ తీద్దామనే టైంకి ఇప్పుడు పవర్ వచ్చింది. ఇప్పుడు ప్రింట్ చేస్తాను. ఏదైనా పని చేసినప్పుడే చూడండి ఫ్రెండ్స్, ఇక ఆల్మోస్ట్ 99% అయిపోయి ఉంటుంది. ఇంకో 1% ఉంటుంది. ఆ 1% ఉన్నప్పుడే ఏదైనా మనకి జరిగేది, పవర్ పోవడము, ఇంకోటి అవ్వడము జరుగుతుంది. అట్లా దాకా సెట్ చేసుకున్నట్లు అన్నీ సెట్ చేసుకొని ఇప్పుడు ప్రింట్ ఇస్తాను. కంట్రోల్ పీ పట్టుకొని కంట్రోల్ పీ కొడితే ప్రింట్ వచ్చేస్తుంది. ప్రింట్ ఆప్షన్లో మనం బేస్ సెటప్ చేసుకొని కంట్రోల్ పీ కొట్టి అక్కడ ప్రింటర్ ఆప్షన్లో 4x6 పేపర్ సైజు 4x6 పెట్టుకొని హై క్వాలిటీ పెట్టుకొని ఇప్పుడు ఇంక్జెట్ పెట్టుకొని ప్రింట్ ఇవ్వడమే. ఇంకా ఇక్కడైతే ఫోటో ఎప్పుడెప్పుడు వస్తుందో అని నేను ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాను. ఎందుకంటే కొత్త ప్రింటరు క్వాలిటీ ఎట్లా వస్తుందో అని నేను ఫుల్ ఎక్సైట్మెంట్ వెయిట్ చేస్తాను. దాని వైపే చూస్తూ ఉన్నాను, ఇంకా రాలేదు అని. కొన్ని సెకండ్లు అయితే వెయిట్ చేద్దాం. చూస్తున్నాను నేను, వస్తుందా లేదా అని. ఇంకా ఒకసారి అన్ని ఆప్షన్స్ అన్ని చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్, కరెక్ట్ ఇచ్చినాను, రాంగ్ ఇచ్చినాను. ఫోటో అయితే మీకు కనిపిస్తుంది చూడండి, అక్కడ వస్తా ఉంది. ఫోటో వచ్చేసా ఫ్రెండ్స్, ఇక 2-3 సెకండ్స్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ తొందరలో మానిటైజేషన్కి దగ్గరలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఫోటో బయటకు వచ్చేసింది చూడండి, వచ్చింది. క్వాలిటీ సూపర్గా వచ్చింది. ఫోటో అయితే సూపర్. ఇక్కడ నా డాట్స్ ఏమన్నా వచ్చినాయని నేను దగ్గర పెట్టుకొని చూస్తున్నాను. ఎందుకంటే ఒక ఫోటోగ్రాఫర్గా నాకు అలా పరిశీలించడం అనేది అలవాటు. బాగుంది. L3210 ప్రింటర్ బెస్ట్ ప్రింటర్ అని చెప్పొచ్చు.
ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. నేను జూమ్ చేసి మరీ చూస్తున్నాను ఏమన్నా తేడా వచ్చిందా ఫోటోలో అని. ఏం లేదు ఫ్రెండ్స్, దాంట్లో ఏముంటే కంప్యూటర్లో దీంట్లో కూడా అదే వచ్చింది. సూపర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.